వాక్యానికి సంబంధించిన వింటున్నాను. ఆ దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని మీ ముందు పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మొదటిగా నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది మీలో చాలామంది తెలియదు. ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీ అందరికీ చాలామంది తెలియదు. నేను ఇక్కడ అప్పపురం వచ్చేసింది జనవరిలోనే. దానికి ముందు ఎక్కడ ఉన్నాను, ఏం చేశాను అనేది మీ అందరికీ ఎవరికి తెలియదు, కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే నేను దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం అవుతుంది. దేవుని చిత్తం అయితే మరొకసారి చెప్తాను. మా ఇంట్లో నేను ఇక్కడ వచ్చిన తర్వాత నా జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి, నాకు కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలను బట్టి నేను ఎలా ఉన్నాను అనేది, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడు అనేది మేము ముందు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ లోకంలో ఎలా ఉన్నానంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చాలా ఘోరంగా ఉన్నాను. అంటే చేయకూడని ప్రతి పాపం చేశాను. ఏం కాదులే, తర్వాత ఒప్పుకుందాంలే దేవుడి దగ్గర అని చెప్పేసి చాలా చేయకూడని ప్రతి చెప్పుకోలేని ప్రతి పాపం చేశాను. భయం లేదు అప్పుడు. అంటే దేవుడు దయగలవాడు కదా, ప్రేమ గలవాడు కదా, క్షమించమని అడిగితే క్షమిస్తాడు. టైం వచ్చినప్పుడు చివరిలో ఎప్పుడన్నా అడుగుదాంలే అని చెప్పేసి నేను అలా కొనసాగుతూ ఉన్నాను నా జీవితంలో. అయితే దేవుడు తన బిడ్డల ద్వారా చాలాసార్లు నన్ను హెచ్చరించాడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదని. కానీ నేను ఎంచుకున్న మార్గం నాకు మంచిగానే ఉంది, నేను సంతోషంగానే ఉన్నాను. ఒకవేళ ఇది మంచిది కాకపోతే నేను సంతోషంగా ఉండేవాడిని కాదు కదా, నాకు బాధలు వస్తాయి కదా, కష్టాలు వస్తాయి కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. హ్యాపీగా ఉన్నాను కదా, అయితే ఇది మంచిదే అని నా మనసుకి అనిపించి నేను ఇంకా అలా కొనసాగుతూ ఉన్నాను. అయితే దేవుడు ఎన్నిసార్లు తన కుమారుడి చేత, తన బిడ్డల చేత నన్ను హెచ్చరించినా కూడా నేను మారట్లేదు. నేను హృదయాన్ని కఠినం చేసుకొని మూర్ఖత్వంతో ఇంకా అలా నా జీవితాన్ని కొనసాగిస్తున్నా అని చెప్పేసి, నాకు ఏ విధంగా దేవుడు తెలియజేస్తే దేవుని వైపు తిరుగుతాను, ఎలా దేవుడు ముట్టిగా వేస్తే నేను దేవుని వైపు తిరుగుతాను, ఆ విధానంలో వేశాడు. ఆ విధానంలో ముట్టిగా వేసిన తర్వాత కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాను. అప్పుడే ఇంకా సరే, నాకు నేను ఏదైతే చేశానో తప్పని నాకు అర్థమైంది. ఇంకా రియలైజ్ అయ్యి బయటకు వచ్చి దేవుని కోసము, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసము, నిజం చెప్పాలంటే నేను ఇంట్లో వాళ్ళని ఎవరిని పట్టించుకున్నాను కాదు. ఎప్పుడైనా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నాన్న ఫోన్ చేసినప్పుడు ఏదైనా అవసరం అయితే ఏదో ఒకటి పంపిస్తూ ఉండేవాడు. కానీ అంతకు మించి నేను ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, ఉందా తినడానికి ఏమి పట్టించుకున్నాను కాదు, అలా ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుడు ఒక ముట్టిగా వేసాడో, ఇంకా అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండడం స్టార్ట్ చేశాను. అమ్మ నాన్నతో, అక్క వాళ్ళతో, ఇంకా చర్చికి వస్తా మంచిగా ఉండడం స్టార్ట్ చేసిన వారం రోజులకి మా నాన్న చనిపోయారు. అయితే మా నాన్నకి తెలుసు నేనేం చేస్తున్నాను అనేది. మా నాన్న ఏమన్నాడంటే, ఎందుకు ఇవన్నీ, ఏదో ఒకటి జాబ్ చేసుకోవచ్చు కదా, నాకు 60 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నేను ఎందుకు కష్టపడుతున్నాను, నువ్వు ఏదైనా జాబ్ చేస్తే నేను రెస్ట్ తీసుకుంటాను కదా అని చెప్పేసి అడిగాడు. ఇంకా సరే అని చెప్పేసి, నాన్న ఇంకా నేను ఇప్పుడు వరకు అలా ఉన్నాను, ఏదో జాబ్ చూసుకుంటా, లేకపోతే నేను చదువుకోవడానికి బయటకు వెళ్తాను నాన్న అని చెప్పేసి అంటే, ఎంత అవుతుంది అని చెప్పేసి అన్నాను. పర్టికులర్ అమౌంట్ ఉందని చెప్పాను. అది మా తాకి మించింది, మా స్థాయి కాదు అది. అయినా కూడా మా నాన్నకి అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన స్థాయికి అయిపోయినా ఎక్కడో చోట అప్పు చేసి నా కొడుకు కోరిక తీర్చాలి అని చాలా కష్టపడుతూ ఉండేవాడు. నాకు అర్థం కాలేదు. నేను ఇంటికి రాకముందు అసలు నాన్న అంటే నా లైఫ్లో వాల్యూ ఏంటి అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. నాన్న లేకపోతే నా పరిస్థితి ఏంటనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే నేను ఎవరిని కూడా అంత పట్టించుకోలేదు, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. నా 25 సంవత్సరాల్లో నేను మా నాన్నతో మనస్ఫూర్తిగా గడిపింది 6 రోజులు మాత్రమే, చివరి 6 రోజులు. అయితే ఇంకా ఇంత అవుతుంది నాన్న అని చెప్పేసి అంటే, సరే చూస్తాను, నువ్వు దానికి సంబంధించి ప్రాసెస్ ఉంటుంది కదా, అది చూసుకో, ఎక్కడ చదువుకోవాలి ఏంటనేది ఇంకా దానికి సంబంధించి కొంత అమౌంట్ ఇచ్చాడు. అప్పుడు ఇంకా ఆ ప్రాసెస్లో నేను ముందుకి వెళ్తా ఉన్నాను. దానికి సంబంధించి వేరే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఇంకా రేపు అంటే మా మావితో మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు నా గురించి. ఆ రోజు మాట్లాడేవంటే లేదు, నేను మర్చిపోయిన ఫోన్ చేయడం, రేపు మాట్లాడతాలే అని చెప్పేసి అన్నాడు నైట్. సరే అని చెప్పేసి నేను నా పనిలో నేను ఉన్నాను. ఇంకా నైట్ తినేసి వెళ్ళి పడుకున్నాడు. ఇంకా తర్వాత 11:30 అప్పుడు మా అమ్మ లేపింది నన్ను.
అంటే నేను పడుకోలేదు యాక్చువల్గా. అప్పుడే నేను వేరే అన్నతో కాల్ మాట్లాడి వెళ్ళి ఫోన్ చూస్తాను. మా అమ్మ వచ్చి లేపింది నైట్ 11:30 అప్పుడు. అబ్బాయి నాన్నకి గ్యాస్ పెయిన్ వస్తుందంట అంటే, నేను వచ్చి అడిగితే అంత ఏం లేదులే అని చెప్పేసి అంటే సరే అని చెప్పి నేను వెళ్ళి ఈనో ప్యాడ్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ ఈనో ప్యాడ్ కలిపి ఇచ్చిన తర్వాత తాగాడు. ఇంకా కొంచెం సర్దుకుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. యాక్చువల్గా నన్ను లేపడానికి మా అమ్మ వస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు ల్యాప్టాప్ వాళ్ళని చెప్పేసి మా అమ్మతో అన్నాడండి. మా నాన్న ఏది కూడా మా దాకా రానివాడు, ఏదన్నా తనకి సమస్య ఉంటే మా దాకా రానివాడు. ఇంకా అయితే వెళ్ళి సర్దుకుందని చెప్పేసి వెళ్ళి పడుకున్నాడు. నేను ఇంకా గదిలో వెళ్ళి పడుకున్నాను. కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత 12:10కి 12 తర్వాత ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, ఇంకా వచ్చి అబ్బాయి నాన్న హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. అంటే ఇంకా నాకు అర్థం కాల, నాన్న హాస్పిటల్కి వెళ్ళేది ఏంటి అని చెప్పేసి వచ్చి అడిగితే అప్పటికి బయట వచ్చి బండి మీద ఉండి మెట్ల దగ్గర నుంచి ఊపిరి ఆడట్లేదు అబ్బాయి, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా మా నాన్న ఎంత నొప్పి అయినా భరిస్తాడు, ఇంకా అది భరించలేడు అనుకున్నప్పుడు బయట పెడతాడు. దాన్ని ఇంకా నాకు అర్థమైంది. మా నాన్న ఆ మాట అన్నప్పుడే నాకు ఇంకా బాడీ మొత్తం షివర్ అయిపోయింది, కాళ్ళు చేతులు ఉన్నది. ఇంకా 25 సంవత్సరాలు మొదటిసారి మా నాన్న నేను కౌగిలించాను. లోపల ఏడుస్తానే, ఏం కాదు నాన్న తగ్గిపోతుంది అని చెప్పేసి నేను భయపడతా కూడా మా నాన్నకి ధైర్యం చెప్పాను. ఇంకా అలా మెట్లు దించి వెళ్తా ఉన్నాము. ఇంకా అన్న వాళ్ళు ఫోన్ చేస్తే అన్న వాళ్ళు వచ్చారు. కార్ రివర్స్ చేసి అక్కడ పెడితే నేను ఎక్కలేను రాలేను అని చెప్పేసి అక్కడ కూర్చొని ఇంకా షర్టు వేసుకున్నది కూడా ఒకటి తీసేసి చాలా ఇబ్బంది పడబోతున్నాడు చాలా రకాలుగా. అంటే ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది అని చెప్పేసి అక్కడే అన్నాడు లైబ్రరీ దగ్గర. నన్ను అలా అనుభవం, నన్ను ఏం కాదు అంటే ఇంకా శ్యామలక్క పెద్దమ్మ అన్నయ్య ముగ్గురు వచ్చేసి ఏం కాదు ప్రేర్ చేస్తామని చెప్పేసి ఇంకా కార్లో తీసుకొని వెళ్తా ఉన్నాం. మేము కార్లో వెళ్ళేటప్పుడు మా నాన్న మేము ఏం మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రార్థన చేసి ఒక్కసారి ఛాన్స్ చేసాయా, నన్ను క్షమించేసాయా అని చెప్పేసి నన్ను ప్రార్థన చేయనంట అదే చెప్తా ఉన్నాడు, కానీ వేరే మాట లేదు. ఇంకా ఎప్పుడైతే మా నాన్న జమ్మలపల్లి దాటంగానే వేసాయి నన్ను తీసుకువేసాయి, నా వల్ల కావట్లేదు నొప్పి భరించడం అన్నాడు. ఇంకా నాకు ఆశలు అక్కడే అయిపోయింది. అయితే మా నాన్న ఇంకా చనిపోతాడని మా నాన్నకి అర్థమైపోయింది. నేను తీసేసుకోమని నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చింది కదా, ఇంకా చిన్న ఆశ, ప్రార్థన చేస్తూ ఉన్నాము కాపాడుతలే దేవుడు అని చెప్పి చిన్న ఆశ ఉండి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చైర్లో కూర్చోబెట్టి వీల్ చైర్లో అన్నయ్య నెట్టుకుంటూ తీసుకెళ్ళాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని పిలిస్తే వెంటనే వచ్చినామే. వాళ్ళు బెడ్ మీద పడుకోబెడుతుంటే మా నాన్న మాట్లాడే ఓపిక లేక చెయ్యి ఊపాడు, అంటే పడుకోబెట్టొద్దు అన్నట్టు సైజ్ చేశాడు. కానీ నేనేంటంటే డాక్టర్లు ఉన్నారు కదా, ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక 2 నిమిషాలు ఓచుకున్నా సెట్ అయిపోద్దులే, వాళ్ళు ఉన్నారు డాక్టర్లు అని ఒక ధైర్యంతో నేను పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టిన 5 సెకండ్లు 10 సెకండ్లు ఇంకా కళ్ళలోనే ప్రాణం పోయింది. అప్పటికి ఆమె చాలా సిపిఆర్ చేసి, డాక్టర్ అమ్మ చాలా సిపిఆర్ చేసి ఇంజక్షన్ చేసి చాలా ప్రయత్నించింది, కానీ అవ్వలేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, చావు అనేది అప్పటి వరకు మా కళ్ళ ముందు అన్నం తినప్పుడు వరకు బాగుంది. మా నాన్నకి అనారోగ్యంగా ఏమీ లేదు, ఒక గ్యాస్ పెయిన్ తప్ప ఇంకేం లేదు, బీపీ షుగర్ అలాంటివి ఏం లేవు. అయినా కూడా అంత ఆరోగ్యంగా ఉన్నా కూడా సడన్గా ఒక ½ అవర్లో మొత్తం తలకిందులైపోయి చివరికి ఆయన చనిపోయాడు అనేసరికి నేను తీసుకోలేకపోతున్నాను. చాలా భయం వేసింది. అంటే నా జీవితం కూడా ఇంతే కదా, ఎప్పుడు చనిపోతా నాకు అసలు మా నాన్న అప్పుడు చనిపోయి ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి పోతాను, నరకానికే కదా పోయేది అని చెప్పేసి ఇంకా ఆ రోజు నాకు భయం స్టార్ట్ అయింది. అంటే దేవుడు ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన ధ్యాన కీర్తనలో ఉంది, దేవుడు తన పిల్లల్ని శిక్షిస్తాడు కానీ మరణానికి గురి చేయడని చెప్పేసి. నేను తన వైపు తిరగడానికి అంటే నేను ఎవరి కోసం అయితే దేవుని పక్కన పెట్టానో ఆ పర్సన్ ద్వారానే నాకు రియలైజ్ అయ్యేలా చేశారు. కానీ అయినా కూడా ఇంకా పంది మురికాల్లోకి వెళ్ళిపోయినట్టు, లేకపోతే కుక్క వాంతి తీసుకుంటుందా దాని దగ్గరికి వెళ్ళినట్టు అదే స్వభావం కలిగి ఉండి మళ్ళా అదే పాపలోకి వెళ్తా ఉన్నాను. వీడెట్ట కాదు ఈయనలాగా లేడు అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువగా మా నాన్నని ప్రేమిస్తాను. అంటే నా ఫ్యామిలీలో మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా అయితే
మా నాన్న తీసేసుకున్నాడు. ఈడెట్లయినా మారుతాడు అని చెప్పేసి తన వైపు తిప్పుకోవడానికి దేవుడు నన్ను నా జీవితంలో శిక్షించాడు అని చెప్పేసి నేను అనుకుంటాను. అంతేగాని దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనుకోను. ఎందుకంటే నేను నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఈడు ఎలా అయినా అంటే మా నాన్నకి చాలా ఛాన్సులు ఇచ్చాడు, చాలాసార్లు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కాపాడాడు దేవుడు. కాకపోతే మా నాన్న సరైన మారు మనసు లేక దేవుని నమ్ముకోక ఇంకా అలా అయిపోయింది. నేను కూడా ఎక్కడ నశించిపోతానేమో అని చెప్పేసి దేవుడు ఆ విధంగా అయినా మాట్లాడు అని చెప్పేసి దేవుడు నాకు అంత పెద్ద శిక్ష చేశాడు. అయితే ఆ రోజు జరిగిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇప్పుడు దాకా ఎంత నీచంగా, ఎంత దరిద్రంగా, ఎంత దౌర్భాగ్యంగా బ్రతికేమన్నది కాదు. ఇప్పుడు నుంచి అయినా ఆయన కొరకు జీవిస్తే పరలోకం పొందుకునే అవకాశం ఉంది. మరణానికి ముందే ఆయన ఒక ప్రేమను గుర్తెరిగి ఆయన కొరకు ఇక్కడ ఈ లోకంలో జీవిస్తే పరలోకం చేద్దాం అనే ఒక అంటే పరలోకం ఎంత మనకి ఇష్టకరంగా జీవిస్తే అని తెలిసినా కూడా తర్వాత అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తా ఉన్నా. సడన్ గా ఇలా జరిగేసరికి నా పరిస్థితి కూడా అదే కదా, ఈ క్షణం నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నరకానికే కదా అని చెప్పేసి ఇంకా భయం వేసుకొచ్చింది, చాలా భయం పుట్టింది. ఇంకా ఆ రోజు డిసైడ్ అయింది, నేను ఉంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి, లేకపోతే చనిపోవాలి అని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఇంకా ఆ రోజు నుంచి నాన్న చనిపోయిన దగ్గర నుంచి అన్న అక్క ఇద్దరు మాతో మా ఇంట్లోనే చాలా టైం గడిపేవాళ్ళు, మాకు ధైర్యం చెప్పేవాళ్ళు. మా బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ సమయాల్లో నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది నా ఆత్మీయ తల్లిదండ్రులే. అట్లాంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. మేము ఎలా ఒకవేళ తప్పు చేసినా కూడా మమ్మల్ని వదిలేకుండా అది కాదు, అది తప్పు నువ్వు చేసేది అని చెప్పేసి నిదానంగా ప్రేమతో సర్ది చెప్పేవాళ్ళే కానీ వదిలేసేవాళ్ళు కాదు. అలాంటి వారిని నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు. అయితే నాన్న చనిపోయిన తర్వాత మేము ఇద్దరికి వెళ్ళాము. మూడో రోజు నేను చేసిన తప్పే కదా, అదే నేను ఏదైనా జాబ్ చేస్తుంటే నాన్న రెస్ట్ తీసుకున్నాడు కదా, నాన్న ఆరోగ్యం బాగుండేది కదా, నా వల్లే కదా ఇదంతా జరిగిందని చెప్పేసి నాకు నేను లోపల కుమిలిపోతా. ఇంకా మేము నిద్రకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వేరే అక్క ఎలా జరిగిందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్క చెప్తా నాకు నేను ఏడ్ చేసేసాను. తర్వాత ఏమైందో నాకైతే తెలియదు. యాక్చువల్గా నేను రికవర్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం జరిగింది అనేది నాకు మొత్తం మా అక్క వాళ్ళు చెప్పారు. అన్కాన్షియస్ అయిన తర్వాత అక్కడ నుంచి హోటల్ నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆటోలో. ఆడకి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత బాడీ మొత్తం కూల్ అయిపోయింది, అన్కాన్షియస్లో ఉన్నాను, పల్స్ పడిపోయింది. ఇంకా వాళ్ళేమన్నారంటే బాడీ కూల్ అయింది, పల్స్ పడిపోయింది, లేదు అయిపోయింది అనే ఇంటెన్షన్లో ఉన్నారంట వాళ్ళు, నాకు తెలియదు. అయితే ఇంకా సమ్మేళనంలో ఫోన్ చేసినప్పుడు ఇంకా అన్నయ్య అక్క బయలుదేరి వస్తా అక్క ఒకటే ప్రార్థన చేశారంట, ఇప్పుడు కనుక ప్రవీణ్ చనిపోతే నీ నామానికి అవమానం వస్తుంది, అలా జరగకుండా చూడేసాయని చెప్పేసి ప్రార్థన చేశారంట. మరి దేవుడు ఎందుకు మళ్ళీ నన్ను కాపాడో నాకు తెలియదు. ఏమో చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిందా, మళ్ళీ ఆత్మను తీసుకొచ్చినట్టున్నాడు కరెక్ట్. అంటే ఆయన సిపిఆర్ చేశాడంట, నాకు తెలియదు. తర్వాత ఆయన సిపిఆర్ చేసిన 2 గంటల తర్వాత నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది ఇక్కడ ఎందుకు నొప్పి వస్తుందంటే వాళ్ళు చెప్పారు ఆయన ప్రెస్ చేశాడు, సిపిఆర్ చేశాడు, అందుకని పెయిన్ వస్తుందని చెప్పేసి. అన్నయ్యలు వచ్చే టైంకి నా పల్స్ నార్మల్గా ఉంది, బాడీ నార్మల్ టెంపరేచర్లో ఉందంట. ఇదంతా దేవునికి మహిమ. అక్కడికి చాలా మంది మనూరోళ్ళు వచ్చేసారు, వీళ్ళు వాళ్ళ నాన్నకి తగిన విధంగా కార్యక్రమం చేయలేదు అందుకే ఇలా జరిగిందని చెప్పేసి చాలా రకాలుగా చాలా మాట్లాడారంట. కానీ నాకు ఎందుకు అయిందో అది నా బట్టికి తెలుసు. నేను మా నాన్న గురించి బాధపడి ఆలోచించి ఏడ్చి నాకు నేనుగా చేసుకున్నది అది. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అలా జరగలేదు, మా నాన్నకి చేయలేదని. అయితే దేవుడు అన్నిసార్లు నన్ను హెచ్చరించి లోపడకపోయినా కూడా ప్రేమించి ఇంకానైనా తీర్చుకుంటాడు, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పేసి దేవుడు నన్ను బ్రతికించాడు. ఇంకా ఆ రోజు ఇంకా తర్వాత మళ్ళీ సండే వచ్చిన తర్వాత అలానే అయింది. కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇంకా మా నాన్న బాగా గుర్తొచ్చేసి ఇంకా ఆ ట్రాన్స్లో ఉండిపోయాను, ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండి ఏడుస్తూ మా నాన్న గుర్తు వస్తుంటే ఇంకా మా నాన్నని చూస్తా ఇంకా ఆ ట్రాన్స్లో ఉండిపోయాను. తర్వాత చాలామంది వచ్చి కొట్టి కళ్ళు తెరిచేసరికి నేను చూస్తే హాస్పిటల్లో ఉన్నాను.
అదంతా జరిగింది, అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాధపడుతూ ఉంటే అన్నయ్య ఒకటే చెప్పారు, మీ నాన్నకి దేవుడు ఇచ్చిన తండ్రి కాలం ముగిసింది, ఇప్పుడు నీ తండ్రి స్థానంలో తండ్రి ఎవరంటే మన యేసయ్య. నీ తండ్రి ఉన్నప్పుడు ఈ లోకంలో నీ తండ్రిని సంతోషపెట్టడానికి నువ్వు చాలా చేయాలనుకున్నావు, కానీ ఇప్పుడు నీ తండ్రిని సంతోషపెట్టడానికి లేడు. పరమ తండ్రిని సంతోషపెట్టడానికి నువ్వు కష్టపడు అని చెప్పేసి అన్నాడు. నేను మా నాన్నని చాలా హ్యాపీగా చూసుకోవాలి, మంచి జాబ్ చేసి మా నాన్నకి రెస్ట్ ఇచ్చి మా నాన్నకి కావాల్సిన అవసరాలను తీర్చాలి, ఇంకా అతన్ని మా నాన్న పని చేయకుండా కూర్చోబెట్టాలని చాలా కలలు కన్నాను. కానీ ఆ కోరిక తీరలేదు. అయితే నీ పరమ తండ్రిని నువ్వు సంతోషపెట్టు, దేవుడు నువ్వేం చేస్తే సంతోషపడతాడు అది చెయ్యి, నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు కూడా బాధపడతాడు, నువ్వు దేవుడిని బాధపెట్టదని ఒకే ఒక మాట చెప్పారు. ఆ రోజు నుంచి మా నాన్న గురించి నేను ఇంతవరకు కన్నీళ్ళు కాచలేదు. అంటే మధ్యలో అంటే ఎక్కువ ఇంకా బాధపడలేదు ఎప్పుడు, ఎందుకంటే మళ్ళీ నేను బాధపడితే ఎక్కడ మళ్ళీ నా యేసే బాధపడతాడు అని చెప్పేసి ఒకే ఒక ఆలోచనతో నేను ఎప్పుడు మా నాన్న గురించి అంత ఆలోచించి అంత బయటికి కనపరచలేదు ఏడుపు బాధ. అలా ఉంటున్న సమయాల్లో ఇంకోటి మీ అందరూ తెలిసిన విషయమే జరిగింది. ఆ విషయం జరిగిన తర్వాత నేను బయటికి రావడానికి కూడా నాకు చాలా అనిపించింది. అంటే బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు మా అక్క విషయంలో, మూడు అక్క విషయంలో జరిగే విషయం అని చెప్పేసి చాలా పింగిపోయాను. ఎందుకు ఎస్ఐ నీకోసం నమ్మకంగా జీవించాలనుకున్నాను కదా, నేను ఇదివరకు ఎలా ఉన్నాను అనేది నా మనసాక్షి తెలుసు, ఇప్పుడు ఎలా ఉంటున్నాను అనేది కూడా నా మనసాక్షి తెలుసు. ఇదివరకు నేను ఎంత దరిద్రాన్ని పనులు చేశానో అవన్నీ పక్కన పెట్టేశాను. దేవుని కొరకు ఎక్కువగా టైము కేటాయించేవాడిగా, దేవునిలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవాడిగా నేను ఉన్నాను. అయినా కూడా ఎందుకు నా జీవితంలో ఈ అవమానాలు, ఈ యొక్క నిందలు ఎందుకు అని చెప్పేసి చాలా ఏడ్చాను. ఒకసారి అన్నయ్య చెప్పాను, అన్న ఎందుకన్నా ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేయట్లేదు కదా, నేను తప్పు చేయకుండా మంచిగా ఉందాము అనుకున్నప్పుడే మా నాన్న చనిపోయారు. మళ్ళీ వెంటనే ఇలా జరిగింది ఒక 2 నెలలకి. ఎందుకన్నా అంటే నువ్వు దేవుళ్ళు నిలిచి ఉండాలి, ఇప్పుడు ఈ టైంలో నువ్వు నిలిచి ఉండాలి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నిలిచి ఉంటే నువ్వు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. వీటిని తట్టుకోలేకుండా నువ్వు పారిపోతే నీ జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం చూడలేవు, నిలబడని చెప్పేసి అన్నయ్య చెప్పారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, అంటే నాది డిగ్రీ కంప్లీట్ చేసి 2022, ఇప్పుడు 2025, 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు ఒక్క జాబ్ కూడా నేను పొందుకోలేదు. నేనేమనుకున్నా అంటే నాకు గర్వం ఎక్కువ, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి నేను ఎక్కడైనా ఏదైనా చేసి డబ్బులు సంపాదించగలను అని ఒక పొగరు, మూర్ఖత్వం, గర్వం, వాటి వల్ల ఇంతవరకు నేను జాబ్ పొందుకోలేదు. అయితే నాన్న చనిపోయిన తర్వాత అన్నయ్య మమ్మల్ని రోజు మందిరానికి తీసుకొచ్చి ప్రేయర్ చేస్తా, మమ్మల్ని ప్రేయర్లో బలపరుస్తూ ఉన్నాడు. ఇంకా నేను ప్రేయర్లో ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ చిత్తం నా పట్ల ఏమైంది, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నా ఉద్దేశాలు కాదు, నా నిర్ణయాలు కాదు, నీ చిత్తం ఏమైందో తెలియచేయండి, మీ చిత్తానుసారం చొప్పున నన్ను మీరు నడిపించండి అని చెప్పేసి ఒకటే ప్రార్థన చేశాను. టైం అవుతా ఉంది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇంకా రావట్లేదు. ఇంకా ఒకనొక టైంలో ఏమైందంటే ఇంట్లో పరిస్థితులను బట్టి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయి ఒక 10 ఏళ్ళ కన్నా జాబ్ చేద్దాము, ఈ ఈఎంఐస్ ఉన్నాయి కదా, కట్టాలి కదా అని చెప్పేసి ఒక ఆలోచన. ఇంకా ఈ జాబ్ రాకముందు 3 రోజుల క్రితం నేను అన్నయ్య చాలా పెట్టాను జాబ్కి సంబంధించి, బెంగళూరు వెళ్తాను అని చెప్పేసి. అన్నయ్య రెస్పాండ్ అవ్వలేదు. అన్నయ్య ఒకటే చెప్పాడు, దేవుని చిత్తం కోసం ఇచ్చి సొంత ఆలోచన కోసం వెళ్తే, నేను ఇంతవరకు సొంత నిర్ణయాలు తీసుకుని నా జీవితం నాశనం చేసుకున్నాను, నాకు తెలుసు. ఇంకా అందుకని చెప్పేసి అన్నయ్య రెస్పాండ్ అవ్వాలి. నాకు అన్నయ్య మీద బాధ వేసింది, ఎందుకు అన్నయ్య రెస్పాండ్ అవ్వట్లేదు, నా పరిస్థితి తెలుసు కదా అని బాధ వేసిన తర్వాత దేవుని చిత్తం కోసం ఇచ్చారు, దేవుని చిత్తం కాదేమో ఇంకా అని చెప్పేసి ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదే టైంలో వెనస్డే రోజు నేను ఎర్లీగా వచ్చాను ప్రేయర్కి. వచ్చినప్పుడు చెల్లి జాయిస్ ప్రేయర్ చేస్తూ ఉంది ఇక్కడ. తర్వాత అంటే తన టైం అనుకుంటా, ఇంక తర్వాత వచ్చాను, ప్రేయర్ చేసుకుని అయిపోయింది. యూత్ మీటింగ్లో శామ్లక్క ఒక మాట చెప్పింది, ఏంటంటే తన జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేసి తను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసిందో అంత పర్సెంటేజ్ ఇచ్చాడు. అది కేవలం తను చర్చికి వచ్చి మనస్ఫూర్తిగా దేవుని పాదాలు పట్టుకోవడం వల్ల తన జీవితంలో అద్భుత కార్యం జరిగింది అని చెప్పి. నేను వస్తా ఉన్నాను చైర్ ప్రేయర్కి, కాకపోతే ఒక 1/2 అవర్ ప్రేయర్ చేసుకుంటాను, ఒక 1/2 అవర్ బైబిల్ చదువుకుంటాను. ప్రేయర్ కూడా అంత ఏడ్చి లేకపోతే మనసు పూర్తిగా చేయాలి కదా అని ఒక ఇదిలో చేస్తూ ఉంటాను. ఇంకా నాకు అక్క మాట చెప్పిన తర్వాత నేను ఎలా చేస్తున్నాను, నేను అలా చేయట్లేదు కదా
అని చెప్పేసి ఇంకా ఆ రోజు మార్చుకున్నాను నా చైన్ ప్రేయర్లో ప్రార్థన విధానం. ఇంకా వచ్చి ఒక పాట పాడుకుంటాను, ఇంకా తర్వాత ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. హృదయం అంతటితో చేయడం ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన ఒక 7 నుంచి 10 రోజుల మధ్యలో నాకు షార్ట్ లిస్ట్ వచ్చింది. నా నేను షార్ట్ లిస్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. నాకు చాలా సంతోషించింది. అంటే నాకు వచ్చిన జాబు చాలా మందికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ నా జీవితంలో నేను దేవుని చిత్తం కోసం ఎదురు చూసి పొందుకున్న మొదటి జాబ్ అది. దేవుడు తను నమ్ముకున్న వారిని వదిలిపెట్టాడు అని చెప్పేసి నా జీవితంలో నేను ఎక్కడ మళ్ళీ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఆ పరిస్థితి దేవుడికి తెలియట్లేదా అని చెప్పేసి చిన్న జాబ్ చేయడానికన్నా నేను సిద్ధపడి ఇంకో 2 రోజులు రాకపోతే నేను వెళ్ళిపోతున్నాను, అన్నయ్య కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఆ 2 రోజుల ముందు నాకు షార్ట్ లిస్ట్ వచ్చింది, ఆ నేమ్ వచ్చింది నాది. ఇంకా వెంటనే అన్నయ్యకి మెసేజ్ పెట్టాను, అన్న షార్ట్ లిస్ట్ అయింది అన్న నేమ్. ఇంకా అన్నయ్య కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పారు మంగళవారం రోజు 30వ తారీఖు. సరే అని చెప్పేసి ఆ రోజు వెళ్ళాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. 31వ తారీఖు సాయంత్రం కల్లా నీకు మెయిల్ వస్తుంది, ఎక్కడ అలర్ట్ చేశారు పోస్టింగ్ అని చెప్పారు. కానీ 31వ తారీఖు అయ్యింది, సాయంత్రం అయింది, మెయిల్ రాలేదు. నేను ఆల్రెడీ గ్రూప్లో మెసేజ్ పెట్టాను వాళ్ళకి, అయినా రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు భయం వేస్తుంది, ఇంకా ఏంటి ఇది కూడా రాదా అని చెప్పేసి చాలా భయం వేసింది. కానీ ఒకవైపు ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడు కదా, ఆయన చేయి పట్టుకున్న వాళ్ళని, ఆయన నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టాడు కదా అని చెప్పేసి భయం కంటే ధైర్యం ఎక్కువ ఉంది. ఇంకా నేను అక్క కూడా చెప్పాను, అక్క మెయిల్ ఇంకా రాలేదు ప్రార్థన చేయండి అంటే, ఇంకా అక్క ఆ అంశం పెట్టి ప్రార్థన చేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి అక్క ఫోన్ చేశారు. నేను ఆ రోజు మార్నింగ్ చర్చ్ వాక్ ప్రేయర్కి వచ్చి వెళ్ళేటప్పుడు చెప్పాను మెయిల్ రాలేదు అక్క అని చెప్పేసి. తర్వాత 10 o'clockకి చేశారు, అప్పుడు రాలేదని చెప్పాను. ఇంకా నేను మధ్యాహ్నం అంటే టైమింగ్ మార్చేసి, అంటే నాకు ఒక్కొక్కసారి మార్నింగ్ 7కి అవుతుంది చైన్ ప్రేయరు, లేదా మధ్యాహ్నం 2ంటికి అవుతుంది. ఆ రోజు నాకు 2ంటికి ప్రేయరు. నేను వచ్చి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. 2ంటికి ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లో ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఒకసారి మెయిల్ ఓపెన్ చేసి చూడు నీకు మెయిల్ వచ్చింది. ఆ 2ంటికి ముందు వరకు నేను మెయిల్ ఓపెన్ చేసి వద్దనే ఉన్నాను, రాలేదు. అంతకుముందు ఇంకా గ్రూప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇంకా మెయిల్ రాలేదు అంటే, వేరే అమ్మాయి ఇంకో అబ్బాయి ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళే మాతో పాటు వెరిఫికేషన్ వచ్చింది. వాళ్ళు మెయిల్ వచ్చిందని మెసేజ్ చేశారు, రాలేదని చెప్పేసి అన్నాను. అయితే నేను ప్రార్థన చేసిన 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూశాను, మెయిల్ వచ్చిందేమో చూడమని ఒక ఆలోచన వచ్చి ఇంకా మెయిల్ ఓపెన్ చేసి అప్పుడే అలా ఓపెన్ చేశాను. 2:10కి ఓపెన్ చేశాను, 2:09కి మెయిల్ వచ్చింది చీరాల పోస్టింగ్ ఇచ్చినట్టు. ఇంకా నాకు అర్థం కాదు, ఇంకా బాడీ మొత్తం ఒకలాంటి ఇంకా వైబ్రేషన్. ఇంకా వెంటనే దేవుని స్తుతించాను. ఇంకా అన్నకి అక్కయ్యకి మెసేజ్లు పెట్టాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేసింది ఏంటంటే, ఆ గ్రూప్లో ఉన్న 38 మందికి ఎవరికి మెయిల్స్ రాలేదు, నాకు ఒకడికే వచ్చినప్పుడు. అంటే వాళ్ళందరికి పంపించారు కానీ వాళ్ళందరికీ మెయిల్స్ వెళ్ళలేదు, వచ్చింది నాకు ఒక్కడికి. అంటే నేను ఆ నైట్ అంతా చాలా బాధపడుతున్నాను. నాకు ఆ రోజు ముందు రోజు మెయిల్ రాలేదు. గురువారం నైట్ మాకు యవనస్తులు కూడా జరుగుతూ ఉంటుంది 7:30 నుంచి 9:30. ఆ రోజు నెలాఖరు కాబట్టి ప్రేయర్ అయిపోయిన తర్వాత 8:30కి స్టార్ట్ చేశారు. నేను అప్పుడు అన్నయ్యతో మాట్లాడాను. తర్వాత వచ్చి ఇంకా ప్రేయర్లో కూర్చొని ఇంకా బాగా తలనొప్పి వచ్చేస్తుంది. ఆలోచించి నేను ఏం తప్పు చేస్తున్నాను, ఎక్కడ నీ నామానికి ఇంకా అవమానకరం నడుచుకుంటున్నాను, ఇంకా అదే ఆలోచిస్తా. ఒకవేళ నేను ఇప్పుడు ఉన్న విధానంలో నీకు ఏదైనా అవమానకరంగా ఉంటే దయతో క్షమించి, దాన్ని బట్టి నీ కృప ఎక్కడ తక్కువ చేసేసా అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడ్చి, అంటే నా ఏడుపు అనేది బయటకు కనబడదు, నేను ఎంత బాధపడుతున్నానని దేవునికి తెలుసు. ఇంకా అలా ఆ విధానంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నన్ను బాధపడలేక ఫస్ట్ నాకే వచ్చింది మెయిల్. నేను ఇంకా గ్రూప్లో మెసేజ్ పెట్టగానే ఇంకా అందరు నాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. గ్రూప్లో ఉన్న 38 మందిలో 7-8 మంది ఫోన్ చేశారు నాకు, మీకు వచ్చింది, నాకు రాలేదు మెయిల్, ఎక్కడ వచ్చింది పోస్టింగ్, అసలు ఏంటి ఇది, మీకే ఎందుకు వచ్చిందని చెప్పి చాలామంది మెసేజ్లు చేశారు, ఫోన్లు చేశారు. ఇంకా అయితే వాళ్ళు ఎవరైతే అడ్మిన్ ఉన్నారో గ్రూప్ అడ్మిన్, వాళ్ళు ఒకటే చెప్పారు, మెయిల్ వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళి రిపోర్టింగ్ చేయండి అని చెప్పేసి. ఇంకా నేను వెంటనే ఇంకా అన్నయ్య ఫోన్ చేస్తే వెళ్ళు ఈరోజే అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను వెళ్ళిపోయి చీరాల్లో రిపోర్టింగ్ ఇచ్చాను. ఫస్ట్ మెయిల్ వచ్చింది నేను, ఫస్ట్ రిపోర్టింగ్ కూడా చేసింది నేనే. దేవుడు ఇది గొప్ప అద్భుత కార్యమే అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది నేను ప్రైవేట్ కంపెనీలు, చిన్న కంపెనీల్లో ఉద్యోగం కోసం లేకపోతే 10,000
10,000 ఉన్నా పర్లేదు, నేను జాబ్ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళి అని చెప్పేసి ఆలోచన కలిగి ఉండడం వల్ల దేవుడు ఒకటే, నా సన్నిధికి నా బిడ్డలకి దూరంగా వెళ్తే నేను ఎక్కడ మళ్ళీ దూరం అయిపోతానేమో అని చెప్పేసి, ఆయన సన్నిధికి ఆయన బిడ్డలకి దూరం అయిపోతే నేను ఎక్కడ మళ్ళీ ఆయనకి దూరం అయిపోతాను అని చెప్పేసి నా జీవితంలో మొదటిగా చేసిన గొప్ప కార్యం ఇది. అయితే ఇది చాలా మందికి చిన్నగా అనిపించచ్చు, కాకపోతే నేనున్న పరిస్థితిని బట్టి ఇది నాకు చాలా పెద్ద జాబ్, చాలా పెద్ద అద్భుత కార్యం ఇది దేవుడు చేశాడు. నేను ఈ జాబ్ పొందుకునే ముందు రోజు మామూలుగా వాట్సాప్లో బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఆ రోజు ఒక క్వశ్చన్ పెట్టాను, దేవుడు తన పిల్లల్ని బట్టి అంటే ఒక విషయం మనం చేసే విషయాలు ఒక విషయం వినడం ద్వారా దేవుడు చాలా సంతోషిస్తాడు, ఎక్కువైన సంతోషం ఏముండదు ఆయనకి అని చెప్పేసి ఒక క్వశ్చన్ పెట్టాను. అయితే దానికి యాక్చువల్గా అందరూ ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు. తర్వాత రోజు అదే క్వశ్చన్ కంటిన్యూ చేశాను, నాకు మెయిల్ రాలేదు. 31వ తారీఖు 1వ తారీఖు కూడా అదే కంటిన్యూ చేశాను క్వశ్చన్. ఆ రోజు సాయంత్రానికి నేను ఒకటి చాలా అది అంటే కోఇన్సిడెన్స్ అనుకోను, అది ఆశ్చర్యకరమైన సంఘటన. అది దేవుడు తనకి ఇష్టంగా బ్రతికితే తన పిల్లలు తనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటే, అంటే ఇప్పుడు లోకంలో తల్లిదండ్రులు మనం ఇష్టంగా వాళ్ళకి గౌరవం తెచ్చేవారంగా లేకపోతే వారికి ఒక పేరు తెచ్చేవారంగా వారికి ఇష్టకరంగా జీవిస్తే మనం ఏదైనా అడిగితే వాళ్ళు ఇస్తారు తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి. అలానే పరమ తండ్రి అయిన దేవునికి మనం ఇష్టకరంగా జీవిస్తే మన కోరికలను మన ఆశలను తీరుస్తాడు అని చెప్పేసి నేను రియల్గా ఆ రోజు నా లైఫ్లో నేను చూశాను. ఎందుకంటే ఇది మా నాన్న చనిపోయిన తర్వాత రోజు నుంచి నేను దేవునికి నాకు మధ్య జరుగుతున్న ఒక ఇది ఇన్ని రోజుల్లో చివరికి దేవుడు నేను ఈ పక్షాన ఉన్నానని చెప్పేసి ఒక అద్భుత కార్యం ద్వారా నాకు తెలియజేశాడు. కాకపోతే నేను ఒకటే కోరుకుంటాను, ఎక్కడ దేవుడు దావీదు జీవితంలో తన్ని గొలియాతుని తను జయించిన తర్వాత సౌలు ఏం చేస్తారంటే తనని అక్కడున్న యోధులందరి మీద అధికారిగా నియమిస్తాడు. దాన్ని బట్టి దావీదు ఎక్కడ కూడా గర్వించి దేవుని తొలగిపోలేదు. ఇప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఎక్కడ నేను దేవునికి దూరంగా అవ్వకుండా ఉండాలని చెప్పేసి దేవునిలో నేను స్థిరపరచబడాలని చెప్పేసి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అయితే దావీదు యోధులందరి మీద అధికారిగా చేయబడిన తర్వాత, ఎందుకు యోధులందరి మీద అధికారిగా చేయబడినాడంటే సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. అన్నయ్య వాక్యం చెప్పారు, మంచి ప్రవర్తన అంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా దావీదు ఉన్నదాన్ని బట్టి దావీదు హెచ్చింపబడ్డాడు, రాజుగా చేయబడినాడు. అలానే నేను నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి అక్కడ నేను గర్వించి అహంకారంతో దేవుని పక్కన పెట్టేవాడిని కాకుండా ఆయన మహిమార్థము ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని, ఇంకా దేవుడు నా జీవితంలో అనేక ఆశీర్వాద కార్యములు చేయాలని చెప్పేసి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అంటే చాలా మంది అనుకోవచ్చు, దేవుని నమ్ముకోకుండా దేవునికి ఇష్టకరంగా జీవించిన వాళ్ళు కూడా జాబులు పొందుకుంటున్నారు, వారు మంచి స్థాయిలో ఉంటున్నారని. నాకు ఇదే క్వశ్చన్ వచ్చింది. నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తూ ఉన్నా, బైబిల్ చదువుతూ ఉంటే ఒకటే అనిపించింది నాకు. సామెతల గ్రంథంలో ఉంటుంది, భక్తిహీనుల ఆస్తి నీతిమంతులకి ఉంచబడుతుంది అని చెప్పేసి ఉంటుంది. అంటే వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వారు దాన్ని అనుభవించిన వాళ్ళ తర్వాత తరం ఏదైతే ఉంటుందో వాళ్ళ పిల్లలు దాన్ని అనుభవించడానికి అవకాశం లేకుండా దేవుడు అలా చేసి పెట్టారు. అలా అంటే నువ్వు ఎంత సంపాదించినా కూడా, దేవుని భయభక్తులు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా కూడా నీ తర్వాత నీ పిల్లలకి చేరదు. అదే నువ్వు దేవుని భయభక్తులు కలిగి దేవుడు ఇచ్చింది నువ్వు పొందుకుంటే అది నీ తరతరాలకి నిలిచి ఉంటుంది, శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు దావీదుని దేవుడు దీవించడం ద్వారా ఎలా అయితే ఇప్పటికి కూడా ఇశ్రాయేలు రాజు దావీదు వారసుడై ఉన్నాడో, సౌలు రాజు తనకు దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి సౌలు ఎలాగైతే గర్వించి దేవునికి కీడు చేసి దేవుని మాటను ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారంగా జీవించి దేవుని చేత విసర్జింపబడి అక్కడితో తన వారసత్వం ఆగిపోయింది, తనతోనే ఆగిపోయింది. తన తర్వాత తన పిల్లలకి ఎవరు లేరు, రాజుగా ఎవరు అవ్వలేదు. కాబట్టి నేను ఒకటి, దేవుడు ఇస్తే అది తరతరాలకి నిలిచిపోతుంది, దేవుడు ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది. మనం లోకంలో సంపాదించవచ్చు, మన కష్టార్జితంతో మనం సంపాదించవచ్చు, కాకపోతే అది కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చేది శాశ్వతంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఇంకా దేవుడు నా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయాలని చెప్పేసి మీరందరూ నా యొక్క జీవితం గురించి ప్రార్థన చేయాలని, నేను అంతవరకు దేవునిలో నిలిచి ఉండాలని, దేవునికి మహిమకరంగా నేను జీవించాలని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినందుకు అన్ని వందనాలు.